భయ్యా యూవై సినిమా చూసొచ్చా. సినిమా చూసి రివ్యూ చెప్పాలి అంటే సినిమా ఏదైనా అర్థం అవ్వాలి. బట్ నాకు అర్థం కాలేదు. మొత్తానికి సినిమాలో ఏదో ఉంది భయ్యా, కానీ చూద్దామంటే అర్థం కావట్లే. మొత్తానికి ఏమంటావు? సినిమా నచ్చిందా నచ్చలేదా అంటే, నచ్చిందా అంటే నో భయ్యా, నచ్చలేదా అంటే కూడా నో నో. ఫస్ట్లీ ఈ సినిమా మీద అందరికీ ఎక్స్పెక్టేషన్స్ జీరో. ఎందుకు అంటే సినిమా ఎలా ఉండబోతుంది, ఏముంది సినిమాలో, అలాంటిది ఏమీ మనకు తెలియదు సినిమా రిలీజ్ అవ్వకముందు. ఎందుకంటే ఈ సినిమా గురించి ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏమీ లేదు. ఒక వార్నర్ అనే ఒక వీడియో రిలీజ్ చేశారు, జస్ట్ ఒక ట్రైలర్ లాగా. ఆ వీడియోలో కూడా పెద్ద రివీల్ చేసిందేం లేదు. ఆ వరల్డ్ ఎలా ఉండబోతుంది అని ఒక గ్లిమ్స్ లాగా చూపించారు. కానీ ఆ వీడియోలో ఉన్న కంటెంట్ అంతా సినిమా లాస్ట్లో వస్తుంది భయ్య, అక్కడ తప్ప ఇంకేమీ లేదు ఆ ట్రైలర్లో. సో సినిమాలో ఏముంటుంది, కాన్సెప్ట్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఇవేమీ తెలీదు. ఏ క్యారెక్టర్స్ ఉన్నాయనేది కూడా తెలీదు. కాబట్టి సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి తెలీదు. జస్ట్ ఉపేంద్ర గారి సినిమా అని మాత్రమే అందరు సినిమాకి వెళ్ళారు. సో అందరికీ జీరో ఎక్స్పెక్టేషన్. స్క్రీన్ పైన ఏం జరుగుతుంది, జరగబోతుంది అనేది కూడా తెలీదు. జస్ట్ అలా చూస్తూ ఓపెన్ చేయగానే ఇఫ్ యు ఆర్ ఏ ఇంటెలిజెంట్ గెట్ అవుట్ ఆఫ్ ద థియేటర్ అన్నారు భయ్య. నాకు అర్థం కాలే. 130 రూపీస్ పెట్టి టికెట్ కొంటే అలా వెళ్ళిపోమన్నారు ఏంటి సార్ అనుకొని, సరే టికెట్ కొన్నాం కదా అని చూద్దాం అనుకున్నా. ఇఫ్ యు ఆర్ ఏ ఫుల్ వాచ్ టిల్ ఎండ్ అన్నారు భయ్య. అంటే నువ్వు ఒక ఫూల్ అయితే లాస్ట్ వరకు చూడు అన్నారు. సర్లే అంటే అన్నారని లాస్ట్ వరకు చూసా. తీరా సినిమా చూసిన తర్వాత అర్థమైంది, ఆయన ఫస్ట్లోనే చెప్పారు వెళ్ళిపోమని చెప్పి, మనమే హీరోల్లాగా లాస్ట్ వరకు చూసామని. ఈ సినిమా ఫూల్స్కి అర్థమవుతుందా, ఇంటెలిజెన్స్కి అర్థమవుతుందా తెలియదు. కానీ మిరాకిల్ ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఒకడు సూపర్ అదిరిపోయింది అని రివ్యూ చెప్తున్నాడు భయ్య. నాకు అర్థం కాల, వాడు ఫూలా నేను ఫూలా అని. సినిమా స్టార్ట్ అవ్వగానే ప్లాట్ ఏంటంటే ఉపేంద్ర గారు ఒక సినిమా తీశారు భయ్య. ఈ సినిమాలోనే ఉపేంద్ర గారు ఇంకో సినిమా తీశారు. ఆ సినిమా చూడడానికి ఆడియన్స్ వచ్చారు. ఆ సినిమా చూసిన తర్వాత ఒక్కొక్కరికి మెంటల్ వచ్చేస్తూ ఉంటుంది. ఒకడు ఏదో ఫోకస్ దొరికిందని లైఫ్లో వెళ్ళిపోతాడు థియేటర్ నుంచి. ఇంకొకరేమో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు డివోర్స్ ఇచ్చుకొని వెళ్ళిపోతారు. ఇలా చాలా చాలా వండర్స్ జరుగుతూ ఉంటాయి ఆ సినిమా చూసి. ఆ సినిమా పెద్ద సంచలనం అయిపోతుంది. దాన్ని ఆపడానికి కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అంత సినిమాలో ఏముంది అని చెప్పి ఒక కిరణ్ ఆదర్శ్ అనే ఒక రివ్యూవర్ ఈ సినిమాలో ఏముంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు భయ్య. ఆ ఇన్వెస్టిగేషన్లోనే యువై అనే ఒక సినిమా ఉపేంద్ర గారు తీశారని చెప్పి స్టార్ట్ అవుతుంది ఈ యువై కథ. ఈ కథ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు మెంటల్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అంతా అస్సం. ఆడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఏం అర్థం కాదు. అందరికీ తెలిసిందే భయ్య, ఉపేంద్ర గారు ఒక మ్యాడ్ డైరెక్టరు. ఆయన ఏం తీసినా ఒక కొత్తగా తీస్తారు, ఒక అర్థం ఉంటుంది అని తెలుసు అందరికీ. బట్ ఈ సినిమాలో నాకు అర్థమైనంత వరకు కొన్ని కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి. బట్ ఎక్కడో ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది అనేది మాత్రం తెలుస్తుంది మనకు. అంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో సమాజానికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కొంచెం సెటరికల్గా చూపించారు. అది అర్థమవుతుంది. మిగిలిందంతా దేని దారికి అది వెళ్ళిపోతూ ఉంటుంది భయ్య. పెద్ద గుర్తు ఉండదు, పెద్ద యూజు లేదు. సినిమాలో హీరోయిన్ అయితే ఒక సాంగ్ కోసం అండ్ ఒక 20 నిమిషాలు టైం వేస్ట్ చేయడానికి తప్ప ఇంకా ఎందుకుందో తెలియదు భయ్య. ఆమె వల్ల జీరో ఎఫెక్ట్. ఇప్పుడు సినిమాలో ఆమె లేకపోయినా కూడా ఏం జరగదు. సాంగ్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. బట్ ఆ లిరిక్స్కి దానికి కూడా పెద్ద సంబంధం ఉండదు భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వినడానికి బాగానే ఉంది కానీ బట్ స్క్రీన్ పైన జరిగేదానికి దీనికి పెద్ద సంబంధం ఉండదు. అక్కడ సీన్ ఏమో బీజిఎం బాగా ఎలివేట్ చేస్తూ ఉంటుంది, బట్ సీన్ మాత్రం పెద్దగా పండదు. ఉపేంద్ర గారు రిలీజ్కి ముందు కల్కి 2898 AD మూవీని మీరు బాగా హిట్ చేశారు, సో దీన్ని కూడా బాగా హిట్ చేయండి అని ఒక చెప్పారు భయ్య. అది ఎందుకు చెప్పారు అప్పుడు అర్థం కాల, బట్ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. కల్కి అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది సినిమాలో. ఇక లాస్ట్లో యువై అనే కథ అంతా అయిపోయిన తర్వాత ఈ కథ ఏమైందో, థియేటర్లో ఉపేంద్ర గారు ఆడియన్స్కి ఏం చూపించారో, వాళ్ళు ఎందుకు అంత మెంటల్ అయిపోయారో మనకు అర్థం కాదు భయ్య. అండ్ యువై అనే టైటిల్కి అర్థం కూడా తెలియలేదు. ఉపేంద్ర ఇంటెలిజెన్స్ ఏమో. లాస్ట్గా ఆ ఆడియన్స్ థియేటర్లో ఏం చూశారు అనేది మాత్రం ఒక క్వశ్చన్గానే మిగిలిపోతుంది. దానికి ఆన్సర్ పార్ట్ 2లో చెప్తారో లేదా పార్ట్ 2 అనేది వస్తుందో రాదో కూడా తెలియదు. దట్స్ ఇట్ గైస్. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది యువై మూవీ మీద. మీరు చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ సినిమా చూడొచ్చా లేదా అనే విషయానికి వస్తే దట్స్ యువర్ ఓన్ రిస్క్ భయ్య, నేనేం చెప్పలేను. మీరు చూసి డిసైడ్ చేసుకోండి. ఫైనల్గా సినిమా చూసి సాటిస్ఫై అయ్యానా లేదా అనేది మాత్రం చెప్పగలను. అఫ్కోర్స్ అవ్వలేదు భయ్య. కొన్నిసార్లు సర్ప్రైజ్ అయ్యాను తప్ప సాటిస్ఫై అవ్వలేదు. దట్స్ ఇట్ గైస్. ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.